లాస్ట్ పంచ్. మనం ఇంతకుముందు అనేక సార్లు మాట్లాడుకున్నాం రైతు భరోసా గురించి, రైతు బంధు గురించి. ఎప్పుడు వస్తుంది రైతు బంధు అంటే ఓట్లప్పుడు వస్తుంది, ఎలక్షన్లు అప్పుడే రైతు బంధు వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు 2 ఎలక్షన్లు అయిపోయినాయి కానీ రైతు బంధు రాలేదు. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, అప్పుడు రైతు బంధు రాలేదు. ఇప్పుడు పార్లమెంట్ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి, అప్పుడు రైతు బంధు రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు కాగానే మీకు రైతు భరోసా వస్తుంది అని చెప్పిండు. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడో చూసిన తర్వాత ఆయన గుంపు మీడియా, ఆయనను ఎన్నికేసుకొస్తున్న, ఆయనను మోస్తున్న డప్పు మీడియా ఏమంటుందో ఒకసారి చూద్దాం. మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళ గుంపు పత్రిక, వాళ్ళ గురువు గారి పచ్చపత్రిక 3 సార్లు, గత 2 నెలల్లో 3 సార్లు రాసింది రేపే రైతు భరోసా అన్నట్టు. ముందు డిసెంబర్ 25 నాడు రాసింది సంక్రాంతికి రైతు భరోసా అని. డిసెంబర్ 20వ తేదీ నాడు రాసింది సంక్రాంతికి వయసు. జనవరిలో సాగు ముమ్మరం, అప్పుడే నగదు బదిలీ. అంటే సాగు ముమ్మరం ఇంకా కాలేదా? జనవరి ఇంకా కాలేదా? సాగు ముమ్మరం అయిపోయింది, సాగు అయిపోవచ్చింది కూడా. ఇంకేదో ఇప్పుడేదో మందులు కొట్టుకొని ఎప్పుడు కోతల కోసం ఎదురు చూడాల్సిన టైం వచ్చేసింది. సాగుకు పనికొచ్చేలా, సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ అట. జనవరిలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ అని మీరు రాసిండ్రు. ఇప్పుడు ఫిబ్రవరి అయిపోతుంది, సాగు ఖర్చులకు పనికొస్తాయి అవి. మళ్ళా సెకండ్ ఏం రాసిండంటే నెక్స్ట్ది ఫిబ్రవరి 12వ తేదీ నాడు, ఫిబ్రవరి 12 అంటే మున్సిపల్ ఎలక్షన్లు అయినా తెల్లారి రాసిండ్రు. ఏం రాసిండు? వానాకాలంలో ఇచ్చిన వాళ్ళందరికీ రైతు భరోసా, ఏ కోతలు లేకుండా యాసంగి పెట్టుబడి. ఇది రాసిండు. ఇప్పుడు ఫిబ్రవరి 12 రోజు. మళ్ళా 2 రోజులు కాగానే 17న, ఫిబ్రవరి 14వ తేదీన రాసిండ్రు. 17న భరోసా నిధుల విడుదల. ఫిబ్రవరి 17 అయిపోయింది, ఈరోజు ఫిబ్రవరి 24, వారం రోజులు అయిపోయింది. ఇంతవరకు దాని ఉలుకు పలుకులేదు. నిన్న క్యాబినెట్ అయింది. క్యాబినెట్లో అట్లీస్ట్ దాన్ని చర్చిస్తే అన్న ప్రజలకు ఈ గుంపు మీడియా రాసింది, ఈ ఆంధ్రజ్యోతి రాసింది ప్రజలకు నమ్మేది. ఇది వీళ్ళు తెలంగాణ గడ్డ మీద పత్రికలు నడిపించుకుంటూ, తెలంగాణలో పత్రికలు అమ్ముకుంటూ, బ్లాక్ మెయిలింగ్లు చేసుకుంటూ వాళ్ళు రాస్తున్న రాతలు. ఒక్కరన్నా ప్రశ్నించిండ్రా? ఒక్క మీడియా అన్నా ప్రశ్నించిందా? అయ్యా ఏమైంది రైతు బంధు, ఏమైంది రైతు భరోసా? 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, ఇంతవరకు రావాల్సిన టైం లేదు. డిసెంబర్లో రావాల్సింది ఫిబ్రవరి చివరికి వచ్చినా కూడా వస్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత రైతు భరోసా అంటున్నారు. అంటే అసెంబ్లీ సెషన్స్ మార్చిలో ఉన్నాయి, మార్చ్ ఎండింగ్ వరకు అసెంబ్లీ సెషన్స్ అవుతాయి. అంటే మార్చిలో కూడా రైతు భరోసా రాదు. మళ్ళీ ఏప్రిల్ వస్తుంది. ఇక ఏప్రిల్ వచ్చేస్తే అప్పటికి ఏముంటాయి, అన్ని కోతలకు వచ్చేసేస్తాయి. కోతలు అయినాక ఇస్తారా? కోతలు అయినాక ఇంకేమి ఇస్తాం, అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ వానాకాలంకి ఇస్తాం అని చెప్పేసి అంటే ఇప్పటికే 2 ఎగ్గొట్టిను, మళ్ళీ ఇంకొకటి ఎగ్గొడతారు. ఇప్పుడు మన కళ్ళ ముందరనే కనిపిస్తుంది వీళ్ళ ఎగ్గొట్టే స్కీమ్. ఇది లాస్ట్ పంచ్. రైట్, టీ న్యూస్ కార్యక్రమాలని, తర్వాత టీ న్యూస్ బరాబర్ అడుగుదాం లాంటి కార్యక్రమాలని అన్నింటి కూడా మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ హ్యాండిల్ శైలేష్ రెడ్డి స్పీక్స్ ఎక్స్ హ్యాండిల్. అక్కడ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్, ఈ కార్యక్రమానికి సంబంధించిన రికార్డింగ్స్ని మీరు ఈ ఛానల్స్ ద్వారా చూడొచ్చు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. స్టే ట్యూన్ టు టీ న్యూస్.